మంచిది ప్రియులారా, మరలా ఈ రాత్రి దేవుని సన్నిధిని ప్రేమించి చేరువచ్చిన మీకందరికీ రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో నా ప్రేమపూర్వక వందనాలు. ఈ దినం మీతో కలిసి సహవాసం చేయడానికి, ఆయన మాటలు పంచుకోవడానికి ప్రభువును గ్రహించిన భాగ్యమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఆహ్వానించిన ప్రియులు పెద్దలు ఇమ్మానుయేల్ సార్ గారికి, వారి కుటుంబానికి, స్థానిక సంఘానికి నా ప్రత్యేక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ దిన ధ్యానాల్లో ముగింపుగా ఈ భాగాన్ని చదివి మనము కొన్ని సంగతులు పరిగెరుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం 14 నుంచి 20 వరకు ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఈ భాగాన్ని ఒక వచనం మీరు, ఒక వచనం నేను అలాగున చదివి ఆలోచన చేద్దాం. ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓఫేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చియు ఇశ్రాయేలీల రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రి వేళ ఈ 2వ దినం ముగింపులోనికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారు. స్తోత్రాలు. నీ మాటల చేత ఈ 2 దినాలు మీరు మమ్మల్ని తృప్తిపరుస్తూ వచ్చారని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. నీ దాసుని మీరు నిలుపుకొని మేము ఎట్లు మిమ్మల్ని మహిమపరచగలమో, అందులో విశేషంగా మేము ఎలాగ ఫలించాలో మీరు మాకు బోధించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ తిరిగి మరలా మీ వైపు చూస్తూ ఉన్నాం. ఈ ఆఖరి మీటింగ్లోనైనా ఆలస్యంగా వచ్చిన వారైనా
మీ మాటల సారం మిమ్మును తెలుసుకొని వారి జీవితము ధన్యము చేసుకున్నటకు సహాయము దయచేయండి నాయనా. కనికరించండి ప్రభువా, కృపజూపమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. అవసరమైన తలంపులు మీరు అనుగ్రహించి తృప్తిపరచుమని, స్థానిక సంఘాన్ని దీవించుమని, మరి ఎక్కువగా వృద్ధి కలిగించుమని, మీరు మహిమ పొందుమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ దీనిని మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందుమని, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా కొరకు త్వరగా తిరిగి రారాజైన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఉదయకాలం నుండి దాసుని వంతుగా మనష్షే జీవితం, మందిరముతో మనష్షేకున్న సంబంధం మనము చూస్తూ వస్తున్నాం. మనష్షే జీవితాన్ని మనము 3 భాగాలుగా విభజన చేసుకొని ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటిది గుణహీనుడైన మనష్షే. ఆయన గుణహీనుడుగా వెరసి మందిరములో కనిపించిన లోపాలు, మందిరంలో జరిగిన అన్య కార్యక్రమాలు 5 మనం చూస్తూ వచ్చాం. ముగింపులో ఆయన కోపము, ఆయనకు కోపము పుట్టించిరి అని మనం చూసాం. ఆయనకు కోపం పుట్టించగా దేవుడు ఏం చేసినాడో 2వ ధ్యానాన్ని మనం చేశాం. గుణపరచబడిన మనష్షే. దేవుడు గుణపరుస్తాడు, దేవుడు మారుస్తాడు ఒక వ్యక్తి జీవితాన్ని అని ఈ మాటలను మనం విన్నప్పుడు అర్థమవుతుంది. ఎలాంటి మనష్షేను ఎలాంటి వ్యక్తిగా దేవుడు మార్చినాడో, ఎంత గుణహీనుణ్ణి దేవుడు గుణపరిచినాడో మనం చూసాం. అందులో కూడాను 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, వారు బధిరులయ్యారు, వారు చెవియొగ్గక పోయిరి. 2వది, మనష్షే బంధించబడుట మనం విన్నాం. 3వది, బతిమాలుకున్నాడు. 4వది, బబులోను నుంచి బయటకు వచ్చాడు. ఆఖరిది, బోధ పొందాడు. యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇక ఆఖరి భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. లాస్ట్ 14 నుంచి 20 వరకు, ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా 17 వరకే మిగిలిన మాటలు, ముగింపు మాటలు మనష్షేను గురించి మనం చూస్తాం. ఆయన గుణపరచబడిన తర్వాత ఎలాంటి కార్యాలు చేశాడు అన్నది ఈ రాత్రి ఆలోచన చేద్దాం. దేవుని మాటలు ఎంత ప్రయోజనమైనాయి తన జీవితంలో అని ఆలోచన చేద్దాం. ఇందులో కూడా 4 వచనాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేసే భాగం 4 లేదా 5 సంగతులు మనము ఆలోచన చేద్దాం. మొదటిది 14వ వచనాన్ని చదవండి. చదవండి. ఎత్తుగల గోడను కట్టించెను, మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను అని మనము చూస్తాం. ఈ మాటను గమనించండి. మనష్షే మారినాడు. ఇది అయిన తర్వాత అంటే ఇంతకుముందు ఏందో జరిగిందనే కదా దాని అర్థం. ఆయన గుణపరచబడిన తరువాత అన్నమాట.
ఆయన గుణహీనుడిగా చూసినాం, అయితే ఆయన గుణపరచబడిన విధానము చూశాం. అందులో గుణపరచబడిన మాటలో ఆయన తిరిగి కట్టించెను. తాను కట్టించిన వాటిని తిరిగి కట్టించెను అని మనం చూస్తాం. ఈ రాత్రి ఇట్లా చూద్దాం. ఒకవేళ చెప్పాల్సి వస్తే మనష్షే జీవితం అది పడిపోయిన జీవితం. మనష్షే జీవితం చెడుకు మాదిరి అయిన జీవితం. ఇలాంటి జీవితాన్ని దేవుడు మార్చాడు. మారుస్తే ఎలా ఉంటాడు అన్నది ఇక్కడ మనం చూస్తాం. ఈ భాగాన్ని మనము ధ్యానం చేయడానికంటే ముందు ఒక 3 వచనాలు భక్తి జీవితంలో మనష్యేలాగా వెనకడుగు వేసి అర్థం చేసుకోవలసిన స్థితిలో అపార్థం చేసుకొని మనము నష్టపోయినప్పుడు దేవుడు ఎలా పునరుద్ధరిస్తాడు అని చెప్పడానికి 3 ప్రోత్సాహకరమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలను కుదిరితే మీకు వీలైతే కంఠత చేయవచ్చు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. 8:4 8:4. మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? చాలు. తొలగిపోయిన తర్వాత మనుష్యులు తిరిగి రారా? మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? ఇర్మియా వారి విషయమై ప్రలాపిస్తూ ఉన్నాడు. నేను ఇన్ని మాటలు ప్రకటించినాను, వారు ద్రోహం చేస్తూ వచ్చినారు, పాపం చేస్తూ వచ్చినారు, పనికిమాల మాటలు మాట్లాడుతూ వచ్చారు. మనుషులు పడిపోయినారు, తిరిగి మారరా వీళ్ళు? తిరిగి లేవరా? దేవుని దగ్గరకు తిరిగి రారా వీళ్ళు అంటూ కింద అంటాడు, తమ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడువాడు ఒకడును లేకపోయెను అని 6వ వచనంలో అంటాడు. అంటే పశ్చాత్తాపడితే దేవుడు తిరిగి సమకూరుస్తాడన్న సంగతిని మనకిట్టే అర్థమవుతుంది. మనుష్యులు పడి తిరిగి లేవకుందురా. 2వ మాట సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేస్తారు. మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? జవాబు దొరుకుతుంది. నీతిమంతుడైతే, భక్తి కలిగిన వాడైతే పడి 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. కాబట్టి 2వది పడినను తిరిగి లేచును. ఆ మాట గమనించండి. 3వది మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేచెదను. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఒకవేళ శత్రువు అనొచ్చు, ఇంక అయిపోయింది నీ పని, అయిపోయింది నీ భక్తి, అయిపోయింది నీ సేవ, అయిపోయింది నీ పరిచర్య, కేల్ కథం, దుకాన్ బంద్ అన్నాడేమో. మీకా ఒక సవాలు, నా శత్రువ
నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నేను క్రింద పడినా తిరిగి లేస్తాను. అంధకారమందు కూర్చున్న దేవుడు నాకు వెలుగ్గా ఉన్నాడు. ఎంత నిరీక్షణతో కూడిన మాటలండి. అవును, మనుషులు పడి తిరిగి లేవకుందురా? అలానే పాపంలో కొనసాగుతారా? కాదు కదా. మరి తిరిగి లేస్తే ఒక వ్యక్తి ఎట్లుంటాడు? మీకు అర్థమవుతుంది కదా. పడిపోయిన వ్యక్తి తిరిగి లేస్తే ఏం చేస్తాడు? అది వరకు చూసిన ప్రజలు ఇప్పుడు కూడాను చూస్తారు. ఒక వ్యక్తి మారిన తర్వాత చూస్తారు. అదే పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ ఇట్లా అంటాడు, మనం ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడు, ఇందాక దేవుని దాసులు జ్ఞాపకం చేసినట్టు, మనము దేవుణ్ణి మహిమపరిచే ఒక క్రమం, మన సాక్ష్యము. అందులో ఈ మాట అంటాడు. 26వ అధ్యాయం 4వ వచనం, 24, 4, 5 వచనాలు. అపోస్తుల కార్యాలు 26, 4, 5 వచనాలు. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసేయుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణ గూర్చి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను. మీకు అర్థమైందా? మొదట నేను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు మీరు ఎరుగుదురు. ఇప్పుడు నేను ప్రభు ద్వారా పట్టబడ్డాను. ఒకప్పుడు పరిసయుడను, ఒకప్పుడు హింసకుడును, ఒకప్పుడు దూషకుడును, ఒకప్పుడు హానికరుడను. ఇప్పుడు ప్రభు ద్వారా పట్టబడ్డాను. ఇప్పుడైతే మన పితరులకు చేసిన వాగ్దాన విషయమే నిరీక్షణ గూర్చి నేను ఏం చేస్తున్నాను? విమర్శించబడుతున్నాను. అందుకే ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాను. బాల్యము నుంచి మీరు నన్ను ఎరుగుదురు, ఇప్పుడు నన్ను ఎరుగుదురు. మారక ముందు నన్ను ఎరుగుదురు, మారిన తర్వాత నన్ను ఎరుగుదురు. ఇలా చెప్పనా? మారక ముందు మన జీవితాలు ఎట్టున్నాయో మారినాక కూడా అట్టే ఉంటాయి. మారక ముందు రాజకీయం చేసినాం అనుకో, మారినాక కూడా ఏం చేస్తారు? ఏడ చేస్తారు? వీళ్ళు మందిరంలో చేస్తారు. లోకంలో ఉన్న రాజకీయాలను ఏడ నేర్పించారు? ఈడ నేర్పించారు. లోకంలో ఉన్న ఆచారం మారిన తర్వాత ఏడ నేర్పించారు? మందిరంలో నేర్పించారు. మారిన బ్రతుకు కనపడడం లేదు. అందుకే మీరు బాల్యము నుంచి నన్ను ఎరుగుదురు, అప్పుడు చూసినారు, ఇప్పుడు చూస్తున్నారు. ఇవి జరిగిన తర్వాత, ఇది అయిన తర్వాత మనస్సే ఏం చేసినాడు? 4 విషయాలు ఆ 4 వచనాల్లోంచి చూసి మనం ముగిద్దాం రండి. ఆ 4 సంగతులు మొదటగా నోట్ చేయండి. 33:14 ప్రకారం నిర్మించిన లేదా అతడు కట్టించను అన్న మాటలో నంబర్ 1 కన్స్ట్రక్షన్. సులభంగా గుర్తుపెట్టుకోవడానికి 4 సీలు చెప్తాను చదువుకున్న పిల్లలకు. కట్టించిన మనష్షే, కట్టించిన మనష్షే. 14వ వచనం, చూసాం. 15వ వచనం, 2వ అంశము. మందిరములో నుండి తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించను. కాస్ట్ అవే ద ఐడల్స్, బయటికి లాగివేసిన మనష్షే. 1వది కట్టించాడు, 2వది ఏం చేసినాడు? బయటికి లాగివేసి. 3వది 33వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో మీరు యెహోవానే సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ద కమాండ్మెంట్ ఆఫ్ మనష్షే. మనష్షే యొక్క ఆజ్ఞాపించిన, మీరు ఇట్లా చేయండి అని ఆజ్ఞాపించినాడు. ఇలా చేయాలి మీరు అని. ఇక 17వ వచనంలో అలాగున వారు చేశారు. వినండి, ముగింపులో 18 నుంచి 20 వచనాల్లో కంక్లూజన్, కాన్సిక్వెన్స్ మనం చూద్దాం. వెరసి తన ప్రవర్తన పర్యావసానం ఏంటి? ఏం జరుగుతూ వచ్చింది? మొదటిది కన్స్ట్రక్షన్, నిర్మించిన మనష్షే.
రెండవది తీసివేసిన మనస్సే, క్యాస్టవే. మూడవది ఆజ్ఞాపించిన మనస్సే, కమాండ్మెంట్. నాలుగవది కాన్సిక్వెన్స్, వరసి తన జీవిత పర్యవసానము ఏం జరిగింది అన్నది ఆలోచించేద్దాం. ఈ భాగానికి వచ్చేసరికి ఈయన జీవిత చరమాంకం ఏం జరిగింది, మన జీవితాల్లో మనం ఒక ప్రశ్న వేసుకొని దాటి వెళ్దాం రండి. సో 14వ వచనం త్వరగా మాటలు చూద్దాం. ఇది అయిన తర్వాత దావీదు పట్టణమందు బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మం వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. కన్స్ట్రక్షన్ అన్న మాటలు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఒకటి నిర్మాణము, రెండవది నియామకము. తాను చుట్టూ ఎత్తుగల గోడను ఒకటి తిరిగి కట్టించినాడు. క్రీస్తు పూర్వం 677 నుంచి 643 ఆ ప్రాంతములో ఇదిగో అశ్షూరీయులు పడగొట్టినటువంటి ఈ ప్రాకారాన్ని మత్స్యపు గుమ్మం వరకు ఇదిగో గీహోనుకు పడమరగా ఓఫేలు చుట్టూ బహు ఎత్తుగల గోడను కట్టించెను. దాన్ని ప్రాకారము అన్నారు భక్తులు. బహు ఎత్తుగల గోడను కట్టించెను. మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటంటే ప్రాకారమును కట్టించెను. మరియు యూదా దేశములో బలమైన అన్నిటిలో సేనాధిపతులను నియమించి వచ్చినాడు. ఆయన పట్టణాలు కట్టించినాడు, ఆయన ప్రాకారాన్ని కట్టించినాడు. కట్టించెను. ఒక వ్యక్తి మారిన తర్వాత, ఇదిగో దేవుడు గుణపరిచిన తర్వాత, ఒక వ్యక్తి గుణవంతుడిగా మారిన తర్వాత జరిగిందేది ఏంటంటే అతడు కట్టించెను. అంతకు ముందు కూడాను కట్టించినాడండి. ఏం కట్టించినాడు? మందిరములో హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు తిరిగి కట్టించి బయలునకు అస్తారోతు దేవతలకు బలిపీఠాలు కట్టించినాడు. విగ్రహాలు నిలుపుతూ వచ్చినాడు. ఆకాశ నక్షత్ర సమూహాలకు బలిపీఠములను కట్టించెను. ఒకప్పుడు అవి కట్టించినాడు. మారిన తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇదిగో ప్రాకారాన్ని, దేశాన్ని చుట్టూ ఓఫేలు వరకు క్షేమంగా ఉండాలని ప్రాకారాన్ని కట్టిస్తూ వచ్చాడు. ప్రాకారం మనకు 3 ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. అట్లా నోట్ చేయండి. యెహోషువ గ్రంథము 2:15 ప్రకారం రాహాబు ఇల్లు ఆ యెరికో ప్రాకారం మీద ఉన్నట్టుగా, యెరికో ప్రాకారం బహు బలమైనదంట. ఓ చరిత్రకారుడు అంటాడు, ఈ ప్రాకారం ఈ గోడ ఎంత బలమైనదంటే 2 రథాలు ఎదురెదురుగా ఒకదానికొకటి పరిగెత్తగలిగే అంత బలమైనవి అని చెప్పాడు. అంత బలమైన ప్రాకారం మనకి ఏం తెలియజేస్తుందంటే స్ట్రెంగ్త్, బలాన్ని తెలియజేస్తుంది. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనంలో దావీదు గొర్రెల కాపర్లు మాకు ఎలా ఉన్నారంటే ఒక ప్రాకారములాగా ఉన్నారు. ఇదిగో అబిగయీలు, ఇదిగో ఆ భర్త విషయంలో, నాబాలు విషయంలో వారి గొర్రెలకు ఈ దావీదు కాపర్లు ఎట్టున్నారంటే ఒక సెక్యూరిటీ లాగా, దావీదు కాపర్లు ఒక ప్రాకారం లాగా ఉన్నారంటే ఏది నష్టపోకుండా కాపాడుతూ ఉన్నారు. ప్రాకారం భద్రతను తెలియజేస్తుంది. మన ఇంటి చుట్టూ మన ప్రాకారాలు వేస్తాం కదండి, గోడ కడతాం, అది భద్రతను తెలియజేస్తుంది. మూడవది రాజులు మొదటి గ్రంథం 4:13 ప్రకారం ప్రాకారం స్టేటస్, అది అంతస్తును తెలియజేస్తుంది. ఆ దేశం ఎంత భద్రంగా ఉంది అనేది ఆ దేశానికున్న ప్రాకారం మీద ఆధారపడి ఉంటుంది. సో మనమందరం ఎరిగినట్టుగా ప్రపంచంలో 7 వింతలో వింత ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కదండి. సో ఇన్సుమిన్స్గా 21,196 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి కట్టడం, అది పొడవైనటువంటి కట్టడం. అది ఆ ప్రాకారం ఆ దేశం యొక్క స్టేటస్ను మనకు తెలియజేస్తుంది. ఆ ఇల్లు ఎలా ఉందనేది ఇంటికున్నటువంటి ప్రాకారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రాకారాన్ని తిరిగి కట్టించను, బలమైన గోడను, ఎత్తుగల గోడను కట్టించినాడు. మన జీవితంలో
కట్టుకునేటువంటి క్రమంలో ఈ గుమ్మాలు, ఈ ప్రాకారాన్ని నెహెమ్యా కట్టినట్టుగా, మనష్షే కట్టినట్టుగా పాడైపోయిన దాన్ని తిరిగి, శిథిలమైపోయిన దాన్ని యోవాషు తిరిగి కట్టినట్టుగా ఎక్కడ చెడిపోయిందో అక్కడక్కడ అంతా బాగు చేయండి అని చెప్పాడు. యోవాషు జీవితంలో ఒక మాదిరి, ఒక తలమానికం ఏందయ్యా అంటే, ఆయన ఎంత ఖర్చైనా పర్వాలేదండి, యెరూషలేం ప్రాకారం ఎక్కడెక్కడైతే పాడైపోయిందో, ఎక్కడెక్కడైతే భ్రష్టు పట్టిందో ఆ ప్రాంతమంతా తిరిగి కట్టించండి అని ఆజ్ఞ జారీ చేసి దానికి కావలసిన వ్యయం అంతా చెల్లిస్తూ వచ్చాడు. శిథిలమైపోయిన చోట్ల నెల్ల బాగు చేసినాడు. ఒక మాట అట్లా చూడండి. రాజుల గ్రంథానికి వద్దాం. రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు, 12వ అధ్యాయం వరకు ఆయన చరిత్ర 12వ అధ్యాయంలో చూద్దాం. 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. 5 కూడా చదవండి. 5 కూడా. యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దాన్ని బాగు చేయింపాలని ఆజ్ఞ ఇచ్చాను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలం బాగు చేయకయే ఉండిరి. ఏడులు అంటారు, మీరెందుకు బాగు చేయకపోయిరి? శిథిలమైన స్థలం బాగు చేయటకై ఇదిగో అంతకు ముందు ఉన్న దాన్ని తీసుకొని రండి అని చెప్పినాడు. తర్వాత వారు తీసుకొని వచ్చారు. ఆ ఎక్కడెక్కడైతే బాగలేదు వాటన్నిటినీ 14వ వచనంలో మరమ్మత్తు పనిచే వారికి ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. ఇట్లా చెప్తాను, తిరిగి కట్టించిరి. ఎచ్చటైతే పాడైపోయిందో, ఎక్కడెక్కడైతే చెడిపోయిందో, ఎక్కడెక్కడైతే బాగోలేదో అదంతా తిరిగి యోవాషు కట్టిస్తూ వచ్చాడు. ఇది కట్టుకోవడం అంటే. ఇన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి మనిషి ఇప్పుడు ఆలోచన చేసినాడు, ఒక రాజుగా నా దేశానికి భద్రత నేను ఇవ్వాలి. చుట్టూ గోడను నిర్లక్ష్యం చేసినాను, ఇదిగో సేనాధిపతులను నేను నిర్లక్ష్యం చేసినాను అని. వింటున్నారా? కట్టించను 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 కట్టుకోవలసిన బాధ్యత ఏర్పడుతూ వచ్చింది. కాబట్టి ఇందులో 3 విషయాలు. దేని కట్టుకుందాం? మొదటిది యూదా పత్రిక 1:21, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. నంబర్ 1, పర్సనల్ లైఫ్. మన వ్యక్తిగత జీవితాన్ని మనమే కట్టుకోవాలా. మన వ్యక్తిగత జీవితాన్ని ఇంకో ఎవ్వరూ కట్టరు. నీ వ్యక్తిగత జీవితానికి నువ్వే బాధ్యుడవు. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు, నీవు నాకు నేను, మనకు మనం, ఎవరికెవరం ఏం చేయాలా? కట్టుకొనొచ్చు. చాలాసార్లు వ్యక్తిగత జీవితాన్ని కట్టుకునేటువంటి విషయంలో మనం వెనకబడ్డాం. మారినాము అని చెప్పడానికి నీ జీవితం ఒక సాక్ష్యం అవ్వాలి. మారినావు అని చెప్పడానికి పౌలు చెప్పినట్టుగా మీ మధ్య బాల్యం నుంచి ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను, అంతకుముందు ఎట్లున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, మీరే చెప్పండి. నేను క్రీస్తు పక్షమునుగా నిరీక్షణ గలవాడనే ఇప్పుడు విమర్శింపబడుచున్నాను. ఆ మార్పును చూశారు. అననీయ అంటాడు, అయ్యా నువ్వు లేచి తినదనబడిన వీధికి వెళ్ళి ఇదిగో తార్సు అని వాని ఇంట సౌలు అని వాని కొరకు విచారించుము అంటే, ఏందయ్యా నువ్వు పొరపాటున రాంగ్ అడ్రస్ చెప్తున్నావేమో, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చెప్పు అన్నట్టుగా మాట్లాడాడు. ఎవరు? అననీయ. ఆయన ఎవరో తెలుసా నీకయ్యా? ఎవరు? ఆయన హింసకుడు, దూషకుడు, హానికరుడు, ప్రాణహత్య ప్రాణాధారంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి సౌలు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలా? విచారించాలా? పోయి సింహం నోట్లో తలబెట్టమంటావేందయ్యా? అసలు ఏ పనేనా ఇది? నీకు అర్థమైందా ఇప్పుడు? అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి విచారణ చెయ్యి. కాదయ్యా, ఆ వ్యక్తి అప్పుడు ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఏం చేసినాడు? అతడు మారినాడు. మారిన తర్వాత ఒక వ్యక్తి రుజువు ఏంటో చెప్పనా? చదవండి అపోస్తలుల కార్యం 9:11. ఒక వ్యక్తి మారినాడు అని చెప్పడానికి నిలువెత్తుటి నిదర్శనం అది. తిన్నదనబడిన
అర్థమైందా ఇప్పుడు? ఎట్లా గుర్తుపట్టాలయ్యా మారినాడనడానికి? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అననీయ, నువ్వు చూసిన సౌలు వేరే, నేను చూస్తున్న సౌలు వేరే. ఇదివరకు నువ్వు చూసిన పరిస్థితి వేరే, నేను చూస్తున్న పరిస్థితి వేరే. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రేయర్ ఈజ్ ద ప్రైమరీ ప్రిన్సిపల్ ఫర్ ద క్రిస్టియన్ లైఫ్. మనం మారినామో అని చెప్పడానికి, మనం బ్రతికినామో అని చెప్పడానికి ఒక రుజువు ఏందయ్యా? ఏదైనా ఉంది అంటే అదేంటి? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అది కట్టుకోవడం అన్నమాట. ఎప్పుడైనా నీ పాపాల కోసం సరిచేయబడిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, మనస్ఫూర్తిగా గదిలోనికి వెళ్ళి ఒంటరిగా నీవు నీ వ్యక్తిగత విషయమే, నీ పాపంలో విషయమే గుర్తు తెచ్చుకొని, ప్రభా ఇది నా పరిస్థితి అని ఏడ్చిన అనుభవంలోనికి వస్తే నీ జీవితంలో మార్పు ఆరంభమైనట్టే. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ ఆరోగ్యంగా ఉంది, బ్రతికిందని చెప్పడానికి ఓ రుజువు ఏంటి? వాళ్ళు చేసే ఫస్ట్ రెస్పాండ్ ఏంటి? ఏడుస్తారు. ప్రభు మమ్మల్ని ప్రేమించి మొదటిసారి కుమారుని ఇచ్చినాడు. రెండోసారి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ కోసం వెళ్తే ఆపరేషన్ తీసుకెళ్తున్నప్పుడు సంతకాలు పెట్టినప్పుడు నేను చెప్పినాను, ఇంకా కొడుకైనా పర్లే, కూతురైనా పర్లే, ఎవరైనా కానీ ఇంకా ఆపరేషన్ చేసేయండి సార్ అని చెప్పిన. అంటే వాళ్ళు అన్నారు, సరే ఇద్దరి సమ్మతమే, మేము కూతురే కావాలనుకున్నాము మొదటి కూడాను, దేవుడు కుమారుని ఇచ్చినాడు, ఇంకా సాలు ఇద్దరు, ఈ కాలానికి ఇద్దరు హద్దు ఆపే వద్దు అని, ఇంకా సాలు ఈ జీవితానికి ఇద్దరు జాలంగా, అంతకంటే ఎక్కువ వద్దు ప్రయాసాన్ని. అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ప్రభు కనికరించినాడు, దేవుడు కుమార్తెనిచ్చినాడు. అయిన తర్వాత మేము అడిగినాము, సార్ ఆపరేషన్ అయిపోయిందా? మేడం ఆపరేషన్ అయిపోయిందా అంటే, లేదండి మేము చేయలేదండి అన్నారు. చల్లగా సాగువార్త అట్లా చెప్తారేందయ్యా మీరు? నేను అడిగినది ఏంది, సార్ ఆపరేషన్ కూడా చేసేసేయండి అని చెప్పినాం కదా అంటే, ఆ డాక్టర్ అమ్మ చెప్పింది, సార్ మీ పాప పుట్టినాక 15 సెకండ్ల వరకు ఉలుకులేదు పలుకులేదు సార్, చచ్చిపోయింది అనుకున్నాము. అందుకోసం దేవుడు మరలా వీళ్ళని కనికరించలేని ఆపరేషన్ చేయలేదు సార్ అన్నాడు. ఆ 15 సెకండ్లు నోరు మూసింది, ఇంకా తర్వాత నోరు మూయలే పాప. ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది. బేసిక్గా ఆడపిల్లలకి కొంచెం నోరు ఎక్కువ కదా. ఆ 15 సెకండ్ నోరు తెరిచింటే 3 ఆపరేషన్ పడిండేది కాదు. ఆ 15 సెకండ్లు నోరు మూసింది, ఇప్పుడు మాకు తిప్పలు పెట్టింది. మీకు అర్థమైంది అనుకుంటాను. వినండి, ఆ పిల్ల బ్రతికింది అని చెప్పడానికి రుజువు ఏంటి? కేక వేయాల. ఆ అరుపు ఇదిగో బ్రతికిందని చెప్పడానికి రుజువు ఆ బిడ్డ కేక్ అయితే, మనం బ్రతికాము అని చెప్పడానికి, మనం మారినాము అని చెప్పడానికి ఒక రుజువు ఏంటో తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఊపిరి ఉంటే ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్రీత్ యూ షుడ్ హ్యావ్ బి సీజింగ్. మన భక్తి జీవితంలో ప్రార్థన అనేటువంటిది కలిగి ఉంది. అది మన జీవితాలను ఏం చేస్తుంది? కడుతుంది. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. నంబర్ 1, పర్సనల్ లైఫ్. వ్యక్తిగత జీవితాన్ని ఎవరికి వారం ఎప్పుడు మనం ఎక్కడెక్కడైతే శిథిలమైపోయినామో అక్కడ ఏం చేయాలా? కట్టుకొని. రెండవది, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది సిస్టర్స్ చెప్పొచ్చు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇది రెండవది. కట్టించును లేదా కట్టును, జ్ఞానవంతురాల తన ఇల్లు కట్టును. అదే మాటకు ఇంకో వచనం యాడ్ చేసుకునండి. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం ముగింపు మాటల్లో ఇన్సుమిన్సుగా 48, బుద్ధిమంతుడైన వాడు తన వాడు ఇల్లు కట్టవలెను నుండి లోతుగా త్రవి బండ మీద తన పునాది వేసుకునిన వాని పోలి ఉండును. వరదొచ్చింది, ప్రవాహం ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది బాగుగా కట్టబడినందున దాని పునాది బండ మీద వేయబడింది, అది కదలింపబడలేదు. దీనికి బుద్ధిమంతుడైన వాడు అని మత్తయి వ్యాఖ్యానం చేయ. బుద్ధిమంతుడైన వాడు ఎడ కట్టుకుంటాడు? బండ మీద కట్టుకుంటాడు. బుద్ధిమంతుడైన వాడు బండ మీద కట్టుకుంటాడు, బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకుంటాడు. అంతే కదా? మీకు అర్థమైంది కదా? కాబట్టి రెండవది నేను ఇలా చెప్తాను, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, బుద్ధిమంతుడైన వాడు ఇదిగో తన ఇల్లు కట్టుకుని. ఇట్లా చెప్తాను. మన సంసార జీవితాన్ని భార్య భర్త ఇద్దరు ఏం చేయాలా? కట్టుకోవాలా.
నీ సంసార జీవితాన్ని పక్కింటోళ్ళు కట్టరు, బాగా గుర్తుపెట్టుకో. మన దాంపత్య జీవితాన్ని మనమే కట్టుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. జ్ఞానవంతురాలైతే, మనకు తెలివి ఉంచి మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. చాలాసార్లు జరిగే పొరపాటు ఏంటంటే మన మన ఇల్లుని, మన సంసారాన్ని వేరే వాళ్ళకి చెప్తాం కట్టండి అని. ఇల్లు కదా బిల్డర్లకు ఇచ్చేసినట్టు కట్టండి అని చెప్పేసి కట్టించిపోతే వాళ్ళు ఎట్ట కడతావు మనకు బాగా తెలుసు. కాబట్టి మన సంసార జీవితాన్ని ఎవరు కట్టాలా? మనమే కట్టుకోవాలి. నువ్వు జ్ఞానవంతురాలవైతే నువ్వే కట్టుకుంటావు, నువ్వు బుద్ధిమంతుడు నువ్వే కట్టుకుంటావు, లేకపోతే ఆడ కట్టుకుంటావు, ఇసుక మీద కట్టుకుంటావు. అందుకే వరద వస్తుంది, తుఫాన్లు వచ్చాయి, సంసారం మీదకి వచ్చారావా? సంసారం అంటేనే సగం సమస్య. అందుకోసం పెద్ద ఆయన ఇట్లా అంటాడు వెనకటికి, కాలు దొడవకుండా సముద్రాన్ని దాటవచ్చు అంట, కానీ కళ్ళు దొడవకుండా సంసారాన్ని దాటినట్టున్నారు చాలా మంది. సంసార జీవితంలో మేము ఇంతవరకు ఒక్కసారి కూడా ఏడ్చలేదండి అన్నలు ఎవరు ఉన్నారా? ఒంటరిగా బాత్రూంలో ఏడ్చినా పర్వాలే. ఎప్పుడోసారి ఏడ్చిండ్రా, ఎక్కడాలు చేసుకున్నాను నాయన ఈ భార్యని, ఎక్కడాలు చేసుకున్నాను ఈ భర్తని, ఏగలేక అల్లాడిపోతున్నా అని ఎప్పుడోసారి ఏడ్చింటాం కదా. ఒకసారి మనసులా అనుకోకపోతే ధన్యజీవులు. కట్టుకునే క్రమంలో లోపాన్ని కలిగి ఉన్నాం. మన కుటుంబాలను తెలివి కలిగి, బుద్ధి కలిగి, ఇదిగో మనిషి మారిన తర్వాత ఇదిగో ఆ చుట్టూ ఎత్తుగల గోడనంతా కడుతూ వచ్చాడు. ఇదిగో మనం మారిన తర్వాత మన వ్యక్తిగత జీవితాన్ని మనం కట్టుకుందాం, మన కుటుంబాన్ని మనం చక్కగా కట్టుకుందాం. ఒక చిన్న పరలోక అనుభవాన్ని ఈ భూమి మీద మనం చూడాలంటే ఇదిగో మన కుటుంబం బాగుండాలి కదా. భార్య భర్త వారు చక్కగా కట్టబడితే ఎంత బాగుంటుందండి. అది చక్కగా అలంకరించబడితే, మా పిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన కంబముల వలె ఉన్నారని కీర్తనాకారుడు అంటాడు. చెక్కబడిన కంబాల్లాగా ఉన్నారు. అలాగున కుటుంబాలు కట్టబడుతూ రావాలి. ఆ కుటుంబాలు కట్టబడకపోతే మనకు కదా నష్టం చెప్పండి. నేను ఈ మధ్యలో ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ మీరు బాగా చెప్పారంటే, సంతోషం బ్రదర్, చెప్పండి విషయం అంటే, 6 వర్తమానాలు విన్నాం, మాకు 6 నెలల వరకు ప్రసంగాలకు పనికొచ్చాయి అన్నాడు. సర్లే బ్రదర్ సంతోషం, నా కోసం ప్రార్థన చేయండి, నేను పరిచర్య చేస్తుంటాను, ఇక్కడ వాక్యం చెప్తుంటాను, పలానా చోట ఉద్యోగరీత్యా పనిచేస్తుంటాను అంటే, మంచిది బ్రదర్ అని చెప్పాను. అంటూ ఆయన అన్నాడు, సో మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, ఎంతమంది పిల్లలు బ్రదర్ అన్నాను. అంటే ఆయన చెప్పిన మాట, బ్రదర్ పెళ్ళయింది, మాకు 5 సంవత్సరాల పాప ఉంది, మాకు పెళ్ళి 5 ఏళ్ళు అయ్యింది, ఇంతవరకు నేను మా పాపను చూడలేదు. నాకు షాక్ అనిపించింది. కాదయ్యా పెళ్ళయిందన్నావు, పాప ఉందన్నావు, 5 ఏళ్ళు చూడకుండా ఎట్లుండగలిగినావు, అసలు నీకు ఎట్లా అనిపించింది బ్రదర్ అన్నాను. అవు బ్రదర్ పెళ్ళైంది, కొంతకాలం అయింది, దేవుడు మమ్మల్ని ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చాడు, మేము సంతోషించేలోపే కుటుంబంలో సమస్య వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరం కొట్లాడినాం. చాలా ఘనకార్యం చేసినారు మీరు. మరి ఏం చేసినారు తర్వాత అంటే, ఇదిగో డెలివరీ కోసమని ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కొట్లాట్లోనే వెళ్ళిపోయిందంట. ఈయనెక్కడా ఆయన ఎక్కడా, వీళ్ళిద్దరు విడిపోయినారు. ఆమె డెలివరీ అయింది, కుమార్తెకు జన్మనిచ్చింది, విషయం తెలిసినంత వరకు పోలే. వినండి, వీళ్ళు అన్నారంట, అమ్మాయి తల్లిదండ్రులు వాడే రావాలి అన్నారంట, అబ్బాయి తల్లిదండ్రులు అన్నారంట ఆమె రావాలి అన్నారంట. ఈయన ఎక్కడ ఆమె ఎక్కడ, ఎప్పుడు కట్టబడుతుంది? ఎన్నేళ్ళే? 5 ఏండ్లే. కాదనా, మీకేం అనిపించలేదా? మీరు వెళ్ళొచ్చు కదా బ్రదర్ అంటే, వెళ్ళాలనుకున్నా, మగపిల్లలు నువ్వెట్టబోతావురా అన్నాడంట. వైబ్బా, కాదు బ్రదర్, నీ కుటుంబం కదా నష్టపోతుందంటే, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లే బ్రదర్. ఆ పక్కన పేరెంట్స్ బాగానే ఉండారు, ఈ పక్కన పేరెంట్స్ బాగానే ఉండారు, మధ్యన చెడిందేది ఎవరు? భార్యాభర్తలు. నేను చెప్పాను, నా మాటిని బ్రదర్, వెళ్ళిపోండి ఒకసారి సిస్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మీరే క్షమాపణ అడగండి. వాళ్ళకి తల్లిదండ్రులు తేలకుండా వెళ్ళాడంట. ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అంటే నా పేరు చెప్పండి, నేను మాట్లాడతలేండి, ఆయన కాటికి అయ్యింది. వెళ్ళారు, వెళ్ళి నువ్వు కాళ్ళు నిలబడతావు, ఎట్ట బతిమాలుతావు నీ ఇష్టం, పోయి కాళ్ళు పట్టుకో, ఆడవాళ్ళ హృదయం మైనలాగా కరిగిపోతుంది. తర్వాత మీరు ట్రై చేసి చూడండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు. పోయాడు, నేరుగా భార్య దగ్గరికి వెళ్ళాడు, ఏమండి పొరపాటు అయిపోయింది, ఇన్ని ఏళ్ళు వాక్యం చెప్పుకుంటూ వచ్చినాను,
ఇన్ని ఏళ్ళు సంఘంలో పులిపీట దగ్గర నిలబడుతూ వచ్చాను, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయాను, నాకు అర్థం కాలే. నాకు మీటింగ్కి వెళ్ళాను, విషయం అర్థమైంది, ఇదిగో నేను దగ్గరకు వచ్చాను, మన కుటుంబాన్ని కట్టుకుందాను రా. అప్పుడు అత్తమామన్నట, సిగ్గులేనోడు చూడు ఎట్టొచ్చినాడు అన్నారంటే. వాళ్ళన్నారు, బ్రదర్ ఈ మాట అన్నే పర్వాలేదులే, తుడుచుకోనరా ఆయన కాటికి, నీ భార్యను పిలుచుకోనరా. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు అన్నారట, నువ్వెట్ట పిలుచుకొచ్చినావురంటే, పలానా బ్రదర్ చెప్పినాడు. ఎవడు వాడు చెప్పి ఇట్టన్నారు ఆయన కాటికి. తిరిగి ఆ కుటుంబం కట్టబడుతూ వచ్చింది. ఆ ఇంటి యజమానుడు ఫోన్ చేసి, ఎవరు సార్ మీరు? 5 ఏళ్ళు విడిపోయిన నా కుమారుడు నా కోడలు కుటుంబాన్ని తిరిగి కట్టుకోవడానికి మీరు సలహా ఇచ్చారంట. లేకపోతే ఇంకెంతకాలం అట్లుండేటివి మా కుటుంబాలు. ఏం తగ్గుదానిలే, ఓ మెట్టు దిగుదానిలే. నువ్వు జ్ఞానవంతురాలు కదా, ఒంటరిగా ఉంటే నీకు క్షేమమా? నీకు విలువనా చెప్పండి. దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోవద్దండి. వారు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. కాబట్టి రెండవది ఫ్యామిలీ, మూడవది సంఘముగా కట్టబడడంలో అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడుతూ వచ్చింది. సంఘము పరిశుద్ధాత్మ యందలి ఆదరణ కలిగి, భయం కలిగి విస్తరిస్తుంది, సమాధానం కలిగి విస్తరిస్తుంది అన్న మాటలో ఫుట్ నోట్లో ఒక మాట చెప్పినాడు. 9:31 యూదయ, గలిలయ, సమరయ దేశములు ఏందట సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించును, క్షేమాభివృద్ధి నొందుచు అనే దగ్గర ఫుట్ నోట్లో ఒక మాట అన్నాడు, కట్టబడుచు. సంఘముగా కట్టబడుచు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో దేవాలయముగా చక్కగా కట్టబడుచు. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 5వ వచనం, మీరును సజీవముల రాళ్ళవలె ఉండే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి చర్చ్ సంఘముగా కట్టబడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, ఈ చిన్న చెదలు బట్టి చెక్క తీస్తే ఎంత వికారంగా ఉంది. దీనిలో మాటికి రాళ్ళు తీసి బయట పెడుతుంటే కట్టబడుతుంది అండి. ఇది విశ్వాసులు నేను చెప్పనా? మందిరాల విషయంలో, సంఘాల విషయంలో కాలుగాలని పిల్లి మాదిరి తిరుగుతుంటారు. ఈ మందిరం ఆ మందిరం, ఈ మందిరం తిరుగుతున్నాడు. ఇంతకు యా మందిరం అన్నట్టు యాదోగట్లే అన్న అంట. లాస్ట్కి నిన్ను ప్రయాసపడి పోషించిన మందిరం ఎక్కడంటే అడ్రస్ చెప్పలేని పరిస్థితి. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఆడ బాగుంది, ఈడ బాగుంది అని తిరిగి యాటికి అంటే లాస్ట్కి యాటి పోకుండా ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో ఆరాధన చేస్తున్నాను అంటావు. మరి ఇంకా ఏం కట్టబడతావు చెప్పు? ఇదిగో నిన్ను కన్న ఒక సంఘం ఉంటుంది, ప్రయాసపడిన సేవకుడు ఉంటాడు. ఇదిగో నీ జీవితంలో చక్కగా కట్టబడాలంటే అందులో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అడ్జస్ట్ అవ్వండి. సంఘముగా నీ పోషణ చూసుకుంటారు, సంఘముగా నీ సంరక్షణ చూసుకుంటారు, సంఘముగా నీ బాగోగులు చూసుకుంటారు. సంఘముగా కట్టబడేటువంటి క్రమంలో ఎక్కడ వెనకడుగు వేస్తున్నాం చెప్పండి? బాగా కట్టబడదాం. కాబట్టి ఇదిగో మనస్సే ఆయన మార్పు చెందిన తర్వాత ఇదిగో ఎత్తుగల గోడను కట్టించెను, బలమైన పట్టణాలన్నిటిని కట్టిస్తూ వచ్చాడు. రెండవది అందులో సేనాధిపతులను నియమించెను, ఉంచెను. నిర్మించిన తర్వాత నియామకాలు కూడా జరిగాయి. సేనాధిపతులను నియమించినాడు. అలాగే సంఘానికి అపోస్తుల 9:6 ప్రకారం పరిచారకులను నియమించినాడు. దేవుడు నిన్ను నన్ను ఇదిగో తన పరిచర్యకే నియమించినాడు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 ఇదిగో పూర్వం దూషకును, హానికరును, హింసకునైన నన్ను ప్రేమించిన ప్రభువు తన పరిచర్యకు నమ్మి నియమించెను. అందుకు దేవునికి నేను కృతజ్ఞుడని ఉన్నాను. తెలియక చేసి కనుక కనికరింపబడితిని. నియమిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ప్రశ్న, సంఘములో దేవుడు దేనికి నియమించినాడు నిన్ను? ఇంతవరకు మనిషికి అర్థం కాలే. ఎందుకు నన్ను రాజ్యానికి తీసుకొని వచ్చాడా, ఎందుకు నన్ను ఇక్కడ నిలిపాడా, దేనికోసం నన్ను నిలిపాడా అని అర్థం కాలే. సంఘానికి రాబట్టి 10 ఏళ్ళైందేమో, 11 అయిందేమో, ఎన్నేళ్ళైందో నాకు తెలియదు. ఇప్పుడు సూటిగా ప్రశ్న, సంఘములో నీ పని ఏంటి? దేనికి దేవుడు నియమించినాడు? ఏ పర్పస్తో సంఘంలో ఉంచాడు? ఏ ఉద్దేశంతో ఉంచాడు? చాలా మంది మనలో 100% ఇట్లయిపోయినాం. ఏమనుకోరుగా, సంఘంలో మన పని ఏంటంటే రావడం, కూర్చోవడం, బండలు వేడి చేయడం, పోవడం. అంతకు మించి మనం సాధించిండేది ఏమీ
లేదు. ఏమన్నా మందిరంలో పని చేసినావంటే ఏం చేయలేక. దేనికి నియమించినాడు? గాడ్ హ్యాస్ పర్పస్ అబౌట్ యువర్ లైఫ్. నా ద్వారా ఒక కార్యం, ఏదో ఒక కార్యం, ఏదో ఒక కార్యం, ఏదో ఒక కార్యం. కాబట్టి స్నేహితులారా, దేవుడు దేనికి నియమించినాడో ఆ రోజు సేనాధిపతులు నియమిస్తూ వచ్చినాడు. ప్రభువా, నన్ను రక్షించుకున్నావు, నన్ను దేనికి నియమిస్తున్నావు, నా వరం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారన్న ప్రభువుని అడిగినావా? ఇది నా పని, ఇది నా నియామకం చెప్పగలరా? ఇదిగో పౌలు చెప్పగలడు. ఇదిగో దేవుడు తనకు నన్ను నమ్మి ఈ పనికి అప్పగించినాడు. మరి ఏం చేసినావు చెప్పు? నియమించిన దేవుణ్ణి, నిర్వాహకుడైన దేవునికి ఏం లెక్క చెప్తావు చెప్పు. కాబట్టి నెంబర్ 1, కన్స్ట్రక్షన్. నిర్మాణము చేసిన లేదా కట్టించిన మనిషి మారిన తరువాత జరిగే మొదటి పని ఏంటంటే కట్టించను. కట్టుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. బాగుగా కట్టబడి. ఇక రెండవది దాటి వెళ్దాం. 15వ వచనం చూడండి. 15వ వచనం 33:15. పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. నెంబర్ 2, కాస్ట్ అవే ద ఐడల్స్. ఇదిగో విగ్రహాలను, ఇదిగో మందిరంలో నిలిపిన బలిపీఠాలను, వాటన్నిటిని మందిరములో నుంచి ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయండి. ఇలా చెప్పనా? ఈయన మారిన తర్వాత మొదట చుట్టూ కట్టాడు, తర్వాత లోపల కట్టాడు. శత్రువు రాకుండా భద్రపరిచినాడు. ఆ శత్రువు వచ్చి నా జీవితాన్ని బుగ్గిపాలు చేసినాడు, నా దేశానికి అవమానం తీసుకొచ్చినారు, ఈ అశూరులు ప్రవేశించినారు అని చుట్టూ ప్రాకారాన్ని దిట్టపరిచినాడు. తర్వాత మందిరానికి వచ్చేసరికి మందిరం మొత్తం ఏమైపోయింది? భ్రష్టత్వంలో ఉండిపోయింది. ఇప్పుడు ఇదిగో యెహోవా మందిరములో నుండి, దేవుడు కోరుకున్న యెరూషలేములో నుండి, ఆయన నామము చదవబడిన స్థలములో నుండి ఇదిగో ధన్యుల విగ్రహ దేవతలను తీసివేసి తాను మందిరములో నిలిపిన ఆకాశ నక్షత్రాల బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించాను. ఇంకా ఏం ఉండడానికి వీలు లేదు. తీసివేయండి, లాగివేయండి, విడిచిపెట్టండి. కొలస్సీ పత్రికలు వాటిని చంపివేయండి ఏదైనా ఉంది అంటే. విగ్రహములను తీసివేసి బలిపీఠాలను లాగివేసి. ఈ గుడిలో ఉండేటివి కనిపించినాయి, గుండెల్లో ఉండేటివి ఎవరు కనిపించాయి? అవునా? గుండెల్లో ఉండేటివి, దాచుకున్నవి, ఇదిగో దేవునికి విరోధంగా ఉండేటువంటివి, వాటన్నిటిని తీసివేసి. అందుకోసమే యోహాన్ రాసిన మొదటి పత్రిక 5:20 అంటాడు, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి ఇంకా పోమాకండి, దేవుని కంటే మిక్కుటంగా దేన్ని ప్రేమించమాకండి, అది మనకు నష్టానికి దారి తీస్తుంది. కాబట్టి దాని జోలికే వెళ్ళమాకండి. ఆ విగ్రహములను తీసివేసి పారవేసి, ఇదిగో వాళ్ళ నాయన కూడా చేసినాడు హిజ్కియా, వాటన్నిటిని కాల్చివేసినారు. అది మాదిరి కాదా? ఇదిగో కనిపించిన మందిరంలో కనిపించిన వాటన్నిటిని తీసివేసినారు. తీసివేసి గొప్ప ఉజ్జీవానికి కారకులైనారు. కాబట్టి విగ్రహములను తీసివేసి 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 అందులో విశేషంగా మన హృదయం, మన గుండె, మీ దేహము దేవునికి ఆలయం. ఇది దేవుని ఆలయమై ఉండగా, దేవాలయమై ఉండగా మన హృదయంలో నుంచి ఏం తీయాలంట? యోబు గ్రంథం 22:22 సులభంగా గుర్తుపెట్టుకోండి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. దూరంగా తొలగించండి, దూరంగా తీసేయండి. అది ఏ పాపమైనా కానీ దాన్ని ఏం చేయండి? విడిచిపెట్టండి, తొలగించండి అన్నాడు. 14వ అధ్యాయంలో అనుకుంటాను, ఇదిగో పాపము నీ చేతిలో, 11వ అధ్యాయం 14వ వచనం, పాపము నీ చేతిలో ఉండుట చూచి నువ్వు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. యోబు గ్రంథం 11, 14, 15 వచనాలు. తీసివేసి
మందిరంలో నుండి లాగివేసి, ఒకవేళ ఏదైనా సరే ఇంత గొప్ప రెస్టోరేషన్కు, ఇంత గొప్ప రెజల్యూషన్ రావడానికి కారణం ఏంటంటే ఒక నాయకుడు తీసేసినాడు. ఒకవేళ నాయకుడే కంటిన్యూ చేసింటే మార్పు ఉండేది కాదు. ఒకవేళ ఏదైనా సంఘంలో కార్యక్రమం జరిగితే అన్యదా భావించమాకండి. లోక సంబంధమైన ఆచారం కనుక జరగాల్సి వస్తే తీసివేయండి అని చెప్పినప్పుడు మనం తీసేసుకోవడానికి ఎంతమంది ఇష్టపడతాం? ఇది వద్దు, నో, సంఘములో మందిరములో జరగకూడదు అని చెప్పినప్పుడు ఎస్, జరగనివ్వం అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఒక చోట వివాహం కార్యక్రమానికి వెళ్ళాను. ఉదయకాలం వివాహం అయిపోయింది. నేను మరుసటి రోజు వేరే ప్రాంతానికి అక్కడి నుంచి వెళ్ళవలసి వచ్చి అక్కడే రాత్రి ఉన్నాను. రాత్రి అయిపోయేసరికి పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టేశారు, డీజేలు పెట్టేశారు. నేను ఎవరోలే అన్యులు అనుకున్నాను. పొద్దున నేను పెళ్ళిలో వాక్యం చెప్పినానే, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఇది. ఏమన్నా ఇంత పని చేసినారంటే, ఇది మాకు అలవాటు కదా బ్రదర్, ఇదేంది, ఇందులో తప్పేముంది? మీరు అడిగితే మేము యేసుప్రభు పాటలు కూడా పెడతాం. వాయబ్బా, ఎంత ఆత్మీయులో! మీరు నమ్ముతారో నమ్మరో, ఒకసారి వనపర్తిలో పెళ్లికి వెళ్తే అయిపోయింది, ఇంచుమించుగా 3,000 మంది పైచులకు పెళ్లికి వచ్చారు. ఆయనకున్న పరిచయాలను బట్టి పెళ్లి అయిపోయింది 10 నిమిషాలకి. 3,000 మందిలో 1,000 మంది కూడా భోజనాలు దొరకలే. అందులో నాకు కూడా దొరకలేదు. నేను కూడా బయటికి వచ్చాను. బయటకు వచ్చి అడుగు పెట్టగానే అక్కడి నుంచి లోపల కాని సంగీతాలు, కాని పాటలు వినిపిస్తా ఉన్నాయి. ఏమన్నా అంటే, ఇది మా ట్రెండ్ బ్రదర్. అన్యులు కాదు నేను మాట్లాడుతుండేది, దేవుని పిల్లల్లో. ఎటు పోయినాం? తీసి లాగివేయవలసిన వారు, బయటికి తీసుకెళ్ళవలసిన వారు, కాల్చి కిద్రోన్లో పడద్రోయవలసినటువంటి మనం తీసుకొచ్చి మందిరంలో పెట్టడం ఎంత విచారకరం అండి. ప్రభు కోసం ఒక వ్యక్తి నో అని చెప్పగలిగే వ్యక్తి, ఇక వద్దులే సేవకుడు అంటే వద్దు, అంతే, నువ్వు చెప్పినా వద్దు బ్రదర్, బైబిల్ చెప్తుంది ఇంకొద్దు బ్రదర్, మనం చేయకూడదు బ్రదర్, ఇంకా చేసిన కాలమే చాలు, ఇక తీసివేస్తాం, లాగివేస్తాం. అట్లాంటి వాళ్ళు ఉంటే సంఘం ఎంతగా స్థిరపడుతుంది చెప్పండి? ఎంత ఉద్యమం వస్తుంది చెప్పండి? ఎంత మాదిరిగా ఉంటాం లోకానికి చెప్పండి? లోకం మనల్ని చూసి ఏమని చెప్పగా వాళ్ళు చేయరండి, ఇట్లా కాదండి, నయం వాళ్ళకంటే అంత అల్లరి చేసి పెడతారంటే ఏం ఘనత వచ్చేది దేవునికి? వాళ్ళన్న డీజేలు 11 గంటలకు సాధిస్తారు, మనం తెల్లవార్లు ఎందుకు తాగింది అరిగే వరకు వీళ్ళు వదిలిపెట్టరు. లోడ్ అవుతుంది కదా బండి, ఇంకా దీని కష్టం ఫ్యూయల్ అయిపోయే వరకు పనిచేస్తుంది. ఇంకా రాత్రి పెళ్లి కాగానే ఫ్యూయల్ దండికి పోతారు. ఇంకా ఆ ఫ్యూయల్ అంత తొందరగా అయిపోతుందా? ఎంత విచారకరమైన సంగతి అండి. బాధకరమైన సంగతి ఏంటంటే, మందిరములో నుంచి తీసివేసి ఆ విగ్రహాలన్నిటినీ. నెంబర్ 2, క్యాస్ట్ అవే ద థింగ్స్. మూడవది రండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా. బాగు చేసి దాని మీద సమాధాన బలులను యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చిన 3 కమాండ్మెంట్ ఆఫ్ మోషే. ఇప్పుడు ఈయన ఆజ్ఞ ఇచ్చాను. ఎంత మంచి మాట అండి. బహుశా ఇంతవరకు ఆయన చేసిన పనులన్నీ చూసినాడు. ఒకవేళ అదే పనులు కొనసాగుతూ మారకుండా చెప్పింటే, చెప్పినావు లేవయ్యా అంటారా? చెప్పేటువంటి బాగా చెప్తావు లేదు, నువ్వు చేసేటి కూడా అవే కదా. అప్పుడు ఒకప్పుడు ఆజ్ఞాపిస్తే ఎవరు వినరు. ఆయన కారణం ఏంటో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. బహుశా తప్పని చెప్పినటువంటి వారిని హత్య చేయించినాడు, నిరపరాధుల రక్తాన్ని చిందించినాడు. అలాంటి వ్యక్తి మారిన తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటయ్యా? ఇదిగో మందిరం బలిపీఠములను బాగు చేసి, 1వది బాగు చేసి, 2వది బలులు అర్పించి, 3వది సేవించుడని చెప్పాడు. ఇది ఆజ్ఞ. ఇట్ ఇస్ నాట్ ఆప్షన్, దిస్ ద కమాండ్మెంట్. దిస్ ద కమాండ్మెంట్ ఆఫ్ కింగ్. బలిపీఠములను బాగు చేసి, బలిపీఠమును బాగు చేసి. ఏలియా కాలంలో రాజుల 1వ గ్రంథం 18వ అధ్యాయంలో బలిపీఠం పడద్రోయబడిన చూసి, జనులారా నా యుద్ధకు రండి, పడిపోయిన బలిపీఠం మరలా కడదాం రండి అని ఆ బలిపీఠాన్ని తిరిగి ఏలియా కడుతూ వచ్చాడు. ఒకప్పుడు ఏ బలిపీఠాలు వచ్చాయి, ఇప్పుడు కట్టాల్సిన బలిపీఠం కట్టాల్సి వచ్చింది.
ఆ బలిపీఠాన్ని కట్టినప్పుడు ఇదిగో దేవుని కార్యాలు వారు చూస్తూ రాగలిగారు. కాబట్టి బలిపీఠములను కట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించుచు, బలులను అర్పించుచు, సమాధాన బలులను అర్పిస్తూ వచ్చారు. చెల్లించాల్సిన కృతజ్ఞత అర్పణలు ఇప్పుడు ఏమికి వచ్చాయి? మందిరానికి వచ్చాయి. మందిరానికి రావాల్సిన అర్పణలు ఒకప్పుడు ఆగిపోయినాయి. అసలు దాని గురించిన ఆలోచనే లేదు. ఇట్లా చెప్తాను, ఇంచుమించుగా 50 ఏళ్ళు దాని గురించిన ప్రస్తావనే లేదు. కృతజ్ఞత అర్పణలు అర్పించండి, సమాధాన బలులను అర్పించండి, ఇదిగో ప్రభువును సేవించండి అన్న మాట వినక, మాట ఎక్కడ ఎవరు చెవునబడక 50 ఏళ్ళు అయిందనుకుందాం. ఇప్పుడు ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చినాడు, ఇదిగో యెహోవానే సేవించండి, ఆయనకు కృతజ్ఞతార్పణలు అర్పించండి. థ్యాంక్స్ గివింగ్. మన కృతజ్ఞతార్పణలు లాస్ట్కి ఎంతవరకు అయిపోయినాయంటే నోటికాటికి అయిపోయినాయి. ఎంత బాగైనా నోటి ద్వారా సమాజంలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనని సమాజంలో చేస్తాం. దాని తర్వాత 116వ కీర్తనలో నేను కృతజ్ఞతార్పణ అర్పించేదనని 116, 17 అంటాడు. కృతజ్ఞతలో దాగుంది ఒక అర్పణ. ఇది త్యాగంతో కూడింది, ఇది సమర్పణతో కూడిండేది. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని కార్యక్రమాలు జరగాలి అంటే ప్రభువును సేవించే క్రమంలో ఆయనకు కృతజ్ఞతార్పణ అర్పించండి, ఆయనను సేవించుడని. ఇలా చెప్తానా, నేను ఇప్పుడు సేవిస్తున్నాను, మీరు కూడా సేవించండి. ఇంకంటాడు యెహోషువ, మీరు ఎవరిని సేవించినా సేవించండి, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదాం. ఇది ఆజ్ఞ. ప్రజలందరూ కోరుకున్నారు, మేము కూడా ఆయన్ని సేవిస్తాం, మేము కూడా ఆయన్ని సేవిస్తాం. కమాండ్మెంట్. పడిపోయిన తిరిగి బలిపీఠాన్ని కట్టిన తర్వాత బలులు అర్పిస్తూ వచ్చారు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ వచ్చారు, ఆయన్ను సేవిస్తూ వచ్చారు. ఒకప్పుడు విగ్రహాలను సేవించినటువంటి మనస్సు ఎంత మార్పండి. ఇది కాదా మారడం అంటే? 3వ మార్పు. 1వది ఇదిగో కన్స్ట్రక్షన్, నిర్మాణం జరిగించినాడు. 2వది కాస్టవే, అన్నిటిని తీసివేసినాడు. 3వది కమాండ్మెంట్. ఇంతగా ప్రజలు ఎంతగా ఆయన మాటకు విధేయత చూపినారు. అయినా కానీ జనులు ఉన్నత స్థలముల్లో బలులు అర్పిస్తూ వచ్చారు, కానీ అర్పణలు దేవుని నామానికే చేశారు, కానీ విగ్రహారాలకు చేయలేదు. అది సంతోషించదగ్గ విషయం. అయినను దేవుని నామానికే చేశారు. ఇక ముగింపులు ఏంటంటే అతడు చేసినవన్నీ చెప్పారు. వినండి, 20వ వచనం కాన్సిక్వెన్స్ ఏంటంటే, మనస్సే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడెను, అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాసాయను. కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆయన భూస్థాపన సరిగా నోచుకోలేదు. కనీసం ఇదిగో 32వ అధ్యాయం 32-33 హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పైస్థానమందు అతన్ని పాతిపెట్టిరి. అతను మరణముందినప్పుడు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతని ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిన అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజను. తండ్రి మరణం చూడండి, తండ్రి మరణం ఎంత ఘనంగా జరిగింది. ఇదిగో రాజులు దావీదు తన పితరులతో కూడా, దావీదు సంతతి వారు ఇదిగో శ్మశాన భూమిగా కట్టబడిన ఆ స్థానంలో పాతి పెట్టబడుతూ వచ్చారు. కానీ మనష్షే ఆ స్థలంలో పాతి పెట్టబడలేదు. మనష్షే తన నగరులో పాతి పెట్టినాడు. ఇలా చెప్పి ముగించిన, ఇంత కాలం జీవించినాడు, వేస్ట్ అయిపోయింది. 55 ఏళ్ల పరిపాలన వేస్ట్ చేసుకున్నాడు. తిరిగి తన చివరి కాలంలోనికి వచ్చేసరికి ఆలస్యమైపోయింది. అయినా ప్రభు కనికరించినాడు. ఇదిగో తను గుణపడుతూ వచ్చాడు, నిర్మాణం చేస్తూ వచ్చాడు, తీసివేస్తూ వచ్చాడు, ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, ప్రజలు లోబడుతూ వచ్చారు. సరైన ముగింపుకు నోచుకోలేకపోయాడు మనష్షే. ఇట్లా చెప్పనా, తన అవసాన కాలంలో మారిన తన జీవితం తన కుమారుని ప్రభావం చూపలేకపోయింది. తన కుమారుడు మారినట్టుగా కనపడలేదు. ఇదిగో తన తండ్రి గుణపడినట్టుగా అతడు గుణపడక అంతకంతకు ద్రోహ కార్యాలు చేయుచూ వచ్చాను. అతని సేవకులు అతన్ని కుట్ర చేసి అతని నగరునందే చంపినారు. ఆయనను వాళ్ళ నాయన్ని అక్కడే
పాతిపెట్టినారు. అయ్యో ఎంత విచారం! అయ్యో మనస్సే, ఎక్కడ ఆరంభించావయ్యా? ఎక్కడికి దారి తీసింది? మనస్సే యొక్క కాన్సిక్వెన్స్ ఏంటంటే, తన జీవితంలో ఇదిగో ఇశ్రాయేలు వారిని కొద్దిమందిని ప్రభువైపు తిప్పగలిగినాడు, కానీ సొంత కుమారుని ప్రభావితం చేయలేకపోయాడు. ఇదిగో దావీదులాగా ప్రవర్తించలేకపోయాడు, తన పితరుని వలె జీవించలేకపోయినాడు. తన తర్వాత తన కుమారుడు తన మారిన అనుభవంలోని కూడా రాలేకపోయాడు. 33:17 ప్రకారం అయినను జనులు బలహీనతలు కనిపిస్తున్నాయి, కానీ ఇదిగో ఆయన భూస్థాపన తన నగరునందు అతడు పాతి పెట్టబడెను. కాన్సిక్వెన్స్, ఎవరిని ప్రభావితం చేయలేకపోయాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 55 ఏళ్ల పరిపాలన బూడిదలు పోసిన పన్నీరైపోయింది. అయితే కనికర సంపన్నుడు ఆ వ్యక్తిని తిరిగి సమకూర్చడానికి ఇష్టపడుతూ వచ్చాడు. వినండి స్నేహితులారా, మనస్సే మరణించినప్పుడు, మారిన వ్యక్తి మరణించినప్పుడు తన నగరునందే పాతి పెట్టబడ్డాడు. అయితే మనల్ని ప్రేమించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సర్వమానవ మార్పు కోసం వచ్చినప్పుడు, ఇదిగో నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు, మనల్ని ప్రేమించిన మన దేవుడి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, పరిశుద్ధుడిగా జీవించి, పాపం లేనివాడుగా జీవించి, నీతిమంతుడిగా సాక్ష్యం పొందిన దేవుడు నీ కోసం నా కోసం మరణిస్తే ఆయనకంటూ సమాధి కరువైపోయింది. దైవమా ఎంత సమర్పణ! దైవమా నీ త్యాగం ఎక్కడా? ఇంత గొప్ప సమర్పణ! ఆయనకంటూ సమాధి కరువైపోయింది. ఇదిగో అరిమతేయు యోసేపు తను తొలిపించుకున్న సమాధినివ్వగా ఆయన అక్కడ పాతి పెట్టబడుతూ వచ్చాడు. ఆయన మరణం ఇదిగో మనకందరికీ జీవాన్ని కలుగుతూ వచ్చింది. ఇదిగో పాపంలో ఉన్న మానవుడు, శాపంలో ఉన్న మానవుడు, ఇదిగో గుణహీనుడైన మానవుడిగా ఉండగా, ఇదిగో ఈ రాత్రి మనస్సును గుణపరిచినట్టుగా ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీకు కూడా వర్తమానాలు పంపిస్తూ ఉన్నాడు. మార్పులోనికి రావాలని, జీవితాన్ని మార్చుకోవాలని, పాప పంకిలమైన హృదయాల్లో నుంచి పాపాన్ని తీసివేసి ప్రభువును ప్రతిష్ఠించాలని నీకోసం ఆయన మరణించినాడు. నీకోసం ఆయన చనిపోయి సమాధి చేయబడి ఇదిగో తన కాని ఒక సమాధిలో ఆయన భూస్థాపన చేయబడ్డాడు. ఆయన సమాధి ఖాళీ, సమాధిని గెలిచాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళు విరిచిన దేవుడు నీ కోసం త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధమైన. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఇది యేసు ప్రభువుని రాత్రి అంగీకరించి నీ జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తే, ఇట్టి మాటలను దేవుడు మన వినికిడిలో సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. స్తోత్రాలు. మీ కృప చేత కనికరించినారు, జ్ఞాపకం చేసుకున్నారు. 2 దినాలు ముగించుకోవటానికి మీరు చూపిన కృప కొరకు మీకు వందనాలు తండ్రి. మరి సమయమునందు మీ వాక్యాన్ని అందించిన మీ దాసుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, వారిని కరుణించి మీ ఆత్మచేత నింపి దర్శించినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరి సమయమునందు వారి పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరుణించి జ్ఞాపకం చేసుకునండి, వారిని దర్శించండి. మీ కృప చేత వారిని బలపరిచి ఆశీర్వదించండి, మహిమ పొందండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. రేపటి దినం ఆరాధనకు మమ్మల్ని ఆయత్తం చేయండి. మీ కృప చేత బలపరిచి దీవించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ కనికరం చూపించమని అడుగుచు మా రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రదాత యేసునాథుని పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.